ఇక బోరు బావులను నమ్ముకొని వరి పంట వేసిన రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. పొట్ట దశకు వచ్చిన వరి పంటను ఇటు కాపాడుకోలేక అటు వదులుకోలేక రైతన్న అయోమయంలో పడ్డాడు. ఒకేసారి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొట్ట దశకు వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ సమయంలో ట్రాక్టర్లను, ట్యాంకర్లను అద్దెకు తీసుకుని వరి పంటలను కాపాడుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతుల తీవ్ర కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్ల సహాయంతో నీరు పోస్తూ వరి పంటలను కాపాడుతున్నారు. గ్రామంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావులు ఎండిపోయి పొట్ట దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పోస్తున్నారు. గ్రామానికి చెందిన పల్లా రాజయ్య అనే రైతు 2 ఎకరాలు వరి పంటను సాగు చేస్తున్నాడు. గత 15 రోజులుగా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు సుమారు 100 ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్టుగా తెలిపారు. అతనికి ఉన్న 3 బోర్లు ఎండిపోయాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన తనకరి భాగయ్య అనే మరో రైతు అతనికి ఉన్న 4 ఎకరాలలో వరి సాగు చేస్తున్నాడు. ఉన్న 2 బోర్లు ఎండిపోవడంతో శివరాత్రి పండుగ నుండి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతుందని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రైతులు నా పేరు తిరుపతి. ఈరోజు చూస్తుంటే రైతులు వర్షాలు పడ్డాయని వరి ఎక్కువ ధాన్యం పోసన్పేటలో ఎక్కువ ధాన్యం వేయడం జరిగింది. బోర్లన్నీ అడగంటిపోయి ఈరోజు దుర్భర పరిస్థితుల్లో ఉండి రైతులము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడక అవస్థలు పడుతూ చేతికొచ్చిన పంట నష్టపోతుందనే ఉద్దేశంతో ట్యాంకర్లతో కూడా నీళ్లు పోసి ఒక ట్యాంకర్కి వచ్చేసి 2000 ఖర్చు అవుతుంది. ఒక ట్యాంకర్కు 2000 ఖర్చుతో ఒక ఎకరం పొలం వారియాలంటే మినిమం ఒక 40-50 వేల ఖర్చు అవుతుంది. కనీసం పెట్టుబడన్నా వాపసు వస్తుందనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ట్యాంకర్లతో నీళ్లు వస్తున్నాం. మా గ్రామంలో 75% 90% బోర్లు అడగంటి చాలా రకాల ఇబ్బందులు పడి చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మా రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.